మేము వెళ్ళిపోతాం మేము పద్మ చెప్పండి. ఈ రోజు ఎంత శాతం ఓటింగ్ నమోదయ్యే అవకాశం ఉందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అధికారులు అనుకోవచ్చు? ఇప్పటి వరకు కూడా కొన్ని ప్రాంతాల్లో ఒక 10-12% నమోదైతే మరికొన్ని ప్రాంతాల్లో 17 నుంచి 20% నమోదైంది. సో మొత్తం మీద ఇష్యూస్ లేకుండా మాత్రం పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఎందుకంటే మనకు ఉన్నటువంటి దృష్టిలో పెట్టుకుని అవాంఛనీయ ఘటనలు లేకుండా ఏదో జరుగుతుంది ఒకసారి వెనకాల ఒకసారి చూసి మనం చూడొచ్చు. ఇక్కడ మన మంటపల్లికి సంబంధించి మంటపల్లికి సంబంధించిన ప్రాంతంలో ఇక మనం ప్రస్తుతానికి ఉన్నాం. అంటే కొంతమందికి సంబంధించిన కార్యకర్తలు నాయకులు ఇక్కడ పెద్ద ఎత్తున వచ్చిన నేపథ్యంలో పోలీసులు వాళ్ళు నిలువరింపే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ఇలాంటి ఇష్యూస్ జరుగుతాయనే ఉద్దేశంతోనే పోలీసులు కూడా జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. సో మొత్తం మీద మాత్రం చూడొచ్చు ఇలాంటిది రిపీట్ కాకూడదనేదే గొడవలకు సంబంధించినటువంటి సమస్య. అందువల్లనే అవాంఛనీయ ఘటనలు లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. అవాంఛనీయ ఘటనలు లేకుండా జరగడానికి ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా ఇలాంటిది రిపీటెడ్ అవుతున్నాయనేది ప్రధానంగా ఇప్పుడున్నటువంటి ఇక్కడ స్థానికులుగా ఉన్నటువంటి వాళ్ళు చెప్తున్నారు. ఓకే గోపి, గేట్ దగ్గర నిలబడిన వ్యక్తులు ఎవరు? అంటే ఓటు హక్కును వినియోగించుకోవడానికి వచ్చిన వారా? ఎవరు వాళ్ళు అసలు? లేదు సరే ఎంతకన్నా రైట్, మనం చూస్తూ ఉన్నాం, ఎక్స్క్లూజివ్ గా లైవ్ లోనే చూస్తున్నాం. కొంతమంది అక్కడికి లోపలికి చొచ్చుకుని వచ్చే ప్రయత్నం కూడా చేయడం జరిగింది. అక్కడ పోలీసులు కూడా నిలువరించారు ఎన్నికల బూత్ వద్ద. కానీ కొంతమంది వ్యక్తులు అయితే దూసుకుని రావడం జరిగింది. అక్కడ బీఆర్కే న్యూస్ సిబ్బందిపై కూడా వారు లైవ్ ఇవ్వద్దు, మీరు వీడియో ఆఫ్ చేయండి అన్న మాట కూడా మనం వినడం జరిగింది. లైవ్ లోనే వారు అక్కడ లోపలికి రావడం జరిగింది. పోలీసులు నిలువరించే ప్రయత్నం కూడా చేశారు. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ముందుగానే అలర్ట్ అయినా సరే పోలీసులు ఇలాంటి పరిస్థితులు నెలకొంటాయని ముందుగానే ఊహించి బందోబస్తు ఏర్పాటు చేసినా సరే కొంతమంది అక్కడ గేటును తోసుకుంటూ లోపలికి వచ్చిన వైనం కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పటి వరకు కూడా చూసాం లైవ్ లో కూడా. ఇక్కడ మీడియా వాళ్ళ మీద కూడా వాళ్ళు ఆపే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఎలాంటి వీడియోస్ కూడా తీయద్దు, మీరు వీడియోలు తీయద్దు అంటూ కూడా చెప్పడం జరుగుతుంది. మీడియా వాళ్ళని కూడా వాళ్ళు పక్కగా నెట్టేస్తున్నారు. అక్కడ జరిగేవి ఏమీ తెలియనట్టు. కానీ అధికారులు ఎక్కడికక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు కాబట్టి ఎవరు ఏం చేసినా సరే వాళ్ళు మానిటర్ చేస్తున్నారు. ఇలాంటి ఉద్రిక్త పరిస్థితులు ఉండకూడదనే నేపథ్యంలోనే ప్రతి ఒక్క ఓటరు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకునే స్వేచ్ఛ వాళ్ళకు ఉండాలనే ఉద్దేశంతో అధికారులు ఏర్పాట్లు చేయడం అయితే జరిగింది. కానీ కొంతమంది దూసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. వారు ఏ పార్టీకి చెందిన వారు, అసలు ఎందుకు లోపలికి వచ్చేదన్నది మాత్రం ఒక ప్రశ్నార్థకంగానే మిగిలింది. పోను దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే వచ్చే అవకాశం ఉంది.